ఆపొచ్చు కదా. సారీ. ఏయ్, కళ్ళు కనిపించట్లేదా? పింక్ కలర్ టాప్, లైట్ పింక్ ప్యాంటు, గ్రీన్ కలర్ బ్యాగ్. అమ్మాయి బానే ఉంది, నా కళ్ళు బానే కనిపిస్తున్నాయి. అవన్నీ బాగానే కనిపిస్తున్నాయి, ఇంత మీదకి వచ్చి ఆపుతావేంటి? నేను కరెక్ట్ ప్లేస్ లోనే బ్రేక్ కొట్టాను. నా బండే మిమ్మల్ని చూసి మీ పక్కొచ్చి ఆగింది. కావాలంటే దాన్ని తిట్టుకోండి. తిట్టుకోవచ్చా? ఓయ్, తిట్టమన్నాను కానీ కొట్టమని లేదు. నేను ఇలాగే తిడతా. హాయ్ సార్. హాయ్, హలో సార్. కూర్చోండి. మీ డాన్స్ స్కూల్లో జాయిన్ అవ్వాలి. మీరిద్దరు ఫ్రెండ్సా? చిచి. నీ పేరు? శృతి. డాన్స్ బేసిక్స్ వచ్చా? తెలుసు. చిన్నప్పుడు తొక్కుడులో కోతుకం వచ్చి బాగానే ఆడేది. వాట్? నథింగ్. నీ పేరు? రాజా. బేసిక్స్ తెలుసా? ఏదో కొంచెం. ఈ మొహానికి డాన్సా? ఇతనికి డాన్స్ నేర్పితే పాప మాస్టర్ అయిపోతాడు. ఏంటి? వాట్? ఏం లేదు సార్. ఓకే, మీకు వచ్చిన డాన్స్ చూపించండి. Right? Don't feel me, baby. ఏం చేస్తున్నావు? వదలు. అయ్యో మాస్టర్ మాస్టర్, నా జిప్ వచ్చేసింది. పాప ఇతను హెల్ప్ చేశాడు. సరే సరే, నువ్వు వెళ్ళి పని చూడు. గుడ్, చాలా బాగా చేసావు. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ. కొట్టేరని ఫీల్ అవ్వు, మంచి పనేగా చేసింది. సరే. ఎక్స్క్యూజ్ మీ. చాలా థ్యాంక్స్. సమయానికి వచ్చి నువ్వు హెల్ప్ చేయకపోతే అందరి ముందు నా పరువు పోయేది. మాస్టర్ కొట్టినందుకు నేను సారీ చెప్తున్నాను. నా పేరు శృతి. నీ పేరు? నా పేరు రాఘవ. ఈ రోజు నుంచి మనం ఫ్రెండ్స్, ఓకే? చాలా 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 థ్యాంక్స్. వస్తాను, బాయ్. ఫీల్ అవట్లేదా? కొట్టింది మన మాస్టరే కదా. మన రాఘవ్ హీరో అయిపోయాడ్రా. బే ఏం జరిగిందిరా? ఇవాళ డాన్స్ క్లాస్ కి ఒక కొత్త అమ్మాయి వచ్చిందిరా. అన్నా, పెద్దవాళ్ళం సీక్రెట్ మాట్లాడుకుంటాం. చిన్నోడు సైడ్కి వెళ్ళనా? ఆ అమ్మాయి డాన్స్ ఆడుతోందిరా. దీనికే బ్యా ఏంట్రా? ఆ అమ్మాయి ఆడుతున్నప్పుడు జిప్పు జపక్కన ఉండిపోయిందిరా. అయ్యో, తర్వాత ఆ అమ్మాయిని మనోడు అమ్మాయిని పట్టుకుని ఆ జిప్పుని జపక్కనేసా. దేనికిరా వేశాడు? అదేరా నాకు అర్థం కాలేదు. తర్వాతే అర్థమైంది. ఆ అమ్మాయి మనోడికి ఒకే లవ్స్ అంట. లవ్స్ కథలు చెప్తున్నాడు. రే, ముందు మన గురించి మనం తెలుసుకోవాలి. ఆ అమ్మాయి నేను నుంచుంటే బ్లాక్ అండ్ వైట్ టీవీలో ఉంటాం. లవ్ అంట, లవ్. లవ్ కి కలర్ రేంజ్ అంత లేదమ్మా. కావాలంటే చూడు, రేపు ఆ అమ్మాయి వచ్చి నీతో మాట్లాడకపోతే నా పేరే మార్చుకుంటా. ఇద్దరూ ఒకే కాలేజ్, పైగా 3 years గా లవ్. ఎప్పుడు చూసినా గొడవ పడుతూ ఉంటారు. వెళ్ళి ఐ లవ్ యూ చెప్పొచ్చు కదా. ఎందుకు చెప్పాలరా? ఎప్పుడు అబ్బాయిలే చెప్పాలా, అమ్మాయిలు చెప్పకూడదా? వాడికి ఈగో. రేపు పెళ్ళయ్యాక నేనా నీ దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ చెప్పింది? నువ్వే వచ్చి చెప్పావు అనడానికి. అందుకే వాడే వచ్చి ఐ లవ్ యూ చెప్పాలి. అంతవరకు నేను చెప్పను. ముందు నేను ఐ లవ్ యూ చెప్పాను అనుకో, అది అడ్వాంటేజ్ గా తీసుకొని జీవితాంతం తన కొంగు కట్టుకోవాలని ప్లాన్. అందుకని చెప్పకుండా ఉంటావా? ఎందుకు చెప్పను? కాకపోతే కొంచెం భయం రా. నువ్వు చెప్పవు, అతను చెప్పడు. ఇలాగైతే కష్టం. అతను వచ్చి నీ దగ్గర ఐ లవ్ యూ చెప్పాలి, అంతే కదా. దానికి నా దగ్గర ఒక సూపర్ ఐడియా ఉంది. ఏంటి? ఏం లేదు, సింపుల్. నువ్వు తన ముందు వేరే అబ్బాయితో క్లోజ్ గా ఉన్నావనుకో, తన కోపం వస్తుంది. వెంటనే వచ్చి ఐ లవ్ యూ చెప్పేస్తాడు. ఐడియా బాగుంది, కానీ ఎవరితో క్లోజ్ గా ఉండాలి? అదే ఉన్నాడుగా నీ హీరో. నా హీరోనా? అదేనే, జిప్పు. రాఘవా? రేయ్, వాళ్ళు నీ గురించి ఏదో మాట్లాడుకుంటారు. కొట్టానంటే కానీ రాఘవ్తో ఎలా మాట్లాడాలి?
అతనికో మైనస్ పాయింట్ ఉంది, దాన్ని మనం యూస్ చేసుకుందాం. ఎలా? చిరు అంటే చాలు ఏ పనైనా చేసేస్తాడు. ఔ. ఏయ్ చిరు రా. స్టైల్ స్టైల్ రాఘవా, నువ్వు చిరంజీవి లాగా డాన్స్ చేస్తావుట. మీకు కూడా తెలిసిపోయిందా? అవును. అబ్బో నేనెంత ఫేమస్ అయిపోతున్నాను. పర్లేదు చేపెట్టుకోండి. నాతో రా, ఇంకా ఫేమస్ ఎక్కడికండి? రే కలర్ కాంబినేషన్ మారిపోయి రూట్ ఎక్కడికో వెళ్తుంది. మన రాఘవరా, వాడికి అంత సీన్ లేదు. బాయ్స్ అండ్ గర్ల్స్, ఇప్పుడు రాఘవ ఐ మీన్ మిస్టర్ చిరు డాన్స్ చేయబోతున్నాడు. అందరూ ముందుకొచ్చి కూర్చోండి. కమాన్ కమాన్. సూపర్, థ్యాంక్స్ అండి. డాన్స్ చేయి. నేను డాన్స్ చేయడం మాస్టర్ చూసారంటే నన్ను కొట్టి పనిలోంచి తీసేస్తారు. మాస్టర్ రావడానికి ఇంకా 1 hour పడుతుంది. 1 hour కాదు, ఇప్పుడే వచ్చేస్తారు. నేను డాన్స్ చెయ్యను. ఇప్పుడు కూడా చేస్తా గుడ్. కానీ ఒకటి, నేను పని చేస్తున్నట్టే డాన్స్ చేస్తా. అప్పుడే మాస్టర్ వచ్చినా అడ్జస్ట్ అయిపోద్ది. సరే. ఇంకొకటి, మా అన్నయ్య చిరుగారు సాంగ్ వేస్తే చేస్తా. ఏ సినిమా? రిచావుడు రుప్పుతే రామస్తానా. ఓకే, రే అది వెస్టర్న్ సాంగ్ రా, నీకు ఫోక్ డాన్సే కదా వచ్చు. ఓకే కాదన్నా, వెస్ట్రన్ కూడా ఆడతాను. కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడన్నా. చూడండి.